హాయ్, నా పేరు ప్రవీణిక. నేను ఇండియా నుంచి. నేను మీతో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రీసెంట్‌గా నేను ఎంక్లెక్స్ ఎగ్జామ్‌ని క్లియర్ చేశాను. ఎంక్లెక్స్ ఎగ్జామ్ పాస్ అవ్వడం అనేది రియల్లీ ఇట్స్ ఎ బిగ్ అచీవ్‌మెంట్ ఇన్ మై లైఫ్. ఎందుకు అంటే చాలా స్ట్రగుల్స్ అండ్ సాక్రిఫైసెస్ తర్వాత నాకు ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చింది. ఎంక్లెక్స్ ఎగ్జామ్ క్లియర్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది మంచి గైడెన్స్ అండ్ సపోర్ట్. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి అనేది మనకు తెలియకుండా ఎంత చదివినా కూడా అది వేస్ట్. సో అలాంటి గుడ్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ గైడెన్స్ నాకు ఎన్వర్ల్డ్ రివ్యూ నుంచి దొరికింది. ఐఎమ్ రియలీ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దేర్ ట్రైనింగ్, ఎస్పెషల్లీ క్యాప్స్ మ్యామ్. మీ గైడెన్స్ అండ్ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది. ప్రతిరోజు మీరు తీసుకునే టాపిక్ తర్వాత క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు. అది అనేది మాకు చాలా హెల్ప్ అయింది. సో మీరు ఎగ్జామ్కి ముందు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇస్తారు. ఆ క్వశ్చన్స్ కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి. సో ఫైనల్గా ఎన్వర్ల్డ్ రివ్యూ ట్రైనింగ్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎలా చదవాలి, ఇండివిజువల్గా ప్రతి ఒక్క స్టూడెంట్ని ఫోకస్ చేస్తూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేపిస్తారు. అండ్ మనం ఎక్కడైతే ల్యాక్ అవుతూ ఉన్నామో వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ ఎవ్రీ డే గ్రూప్లో క్వశ్చన్స్ షేర్ చేస్తారు, కొత్త కొత్త క్వశ్చన్స్ షేర్ చేస్తూ ఉంటారు. సో వాటిని ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఇండివిజువల్గా ఆన్సర్స్ని అడుగుతారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండివిజువల్గా మనం థింకింగ్ అనేది, క్రిటికల్ థింకింగ్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కోసము. అండ్ ఆల్సో సిలబస్ మొత్తం ఎలా ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ ఫోకస్ చేయాలి, ఏది ఇంపార్టెంట్, ఎలా చదవాలి టాపిక్ని అనేది కూడా మనకి ఎన్యువల్ రివ్యూలో క్లియర్గా నేర్పిస్తారు. సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా విత్ ఎన్యువల్ రివ్యూ. మీరు కూడా ఎన్యువల్ రివ్యూలో జాయిన్ అయ్యి డెఫినెట్గా నాలాగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా అయితే డెఫినెట్గా అవుతారు అనేది ఐఎమ్ ప్రామిసింగ్ యూ. సో really thanks to Enworld Review and also Caps ma'am. I'm really grateful to you. Thank you so much.